నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూన్ 4న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ అయిపోయింది. సో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం తన ఖాతాలో వేసుకుంది. కేవలం వైఎస్ఆర్సీపీకి అతి తక్కువ అంటే కేవలం 11 సీట్లు మాత్రమే రావడం జరిగింది. సో మొత్తం అన్ని ఏదైతే సర్వే సంస్థలు ఉన్నాయో, ముఖ్యంగా ఆర్ఆర్ సంస్థ, ఆ సంస్థకి దాదాపుగా 120 నుంచి 130 స్థానాలు ఇవ్వడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పారు, అది నిజమైంది. సో అదేవిధంగా నగిరిలో రోజా గారు ఓడిపోతారు అని చెప్పడం కూడా జరిగింది, అది కూడా నిజమైంది. సో ఆర్ఆర్ సంస్థ చేసినటువంటి అధ్యయనంలో మొత్తం కూడా అంత తారుమారు ఉన్నది కాబట్టి సో అది జరగలేదు. మొత్తానికి అన్ని సంస్థల కంటే కూడా కేకే సంస్థ చాలా అద్భుతంగా తను చెప్పినట్టుగా జరిగింది. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అఖండ విజయం తన ఖాతాలో వేసుకుంది. అదేవిధంగా జనసేనకు సంబంధించి 21 సీట్లకి 21, అలాగే 2 సీట్లకు 2 కూడా రావడం జరిగింది. సో మొత్తానికైతే ఏపీలో ఒక అద్భుతమైనటువంటి వాతావరణం క్రియేట్ అయింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన ఫలితాలు రాకపోయేసరికి ఆ పార్టీలో నాయకులందరూ కూడా నిస్తేజంలో పూర్తిగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు కీ రోల్ పోషించబోతున్నారా అనేది చాలా పెద్ద ఎత్తునటువంటి జరుగుతున్నటువంటి ప్రచారం. ఎందుకంటే ఎన్డీఏ కూటమి అంటే నరేంద్ర మోడీ గారు కూడా చంద్రబాబుకి మంచి ఆఫర్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. సో ఏది ఏమైనా మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క అంటే పరిపాలన కావచ్చు, ఆయన ఇప్పుడు వేయబోయే స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు, ప్రత్యేక విభజన హామీల సాధన సమితికి సంబంధించినటువంటి అధ్యక్షులు. ఆయన అడిగి మరి ఏపీలో ఏం జరగబోతుంది ఏంటనేది క్లియర్గా ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం. చలసాని శ్రీనివాస్ గారు నమస్తే సార్. మీ వాయిస్ వినపట్ల. నమస్కారం సార్. నమస్తే. సో మొత్తానికైతే మీరు ఊహించింది, మీ ప్రెడిక్షను కూడా కరెక్ట్ అయింది. ఎందుకంటే మనం ఎలక్షన్ ముందు మనం ఇద్దరం కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాం. సో మీరు ఘంటాపదంగా మా టేబుల్ని గుద్ది మరీ చెప్పారు ఏపీలో ఈసారి టీడీపీ కూటమి రాబోతుందని. సో మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అటు ఎన్డీఏకి సంబంధించి కానీ, ఇండియా కూటమికి సంబంధించి కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మంచి ఆఫర్లు ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి కీ రోల్ పోషించబోతున్నారు అనేది ఒక పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి వార్త. సో ఏంటి సార్, దీని మీద మీరేం సమాధానం చెప్తారు? అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో చరిత్ర సృష్టించిన, నేను వాడుతున్నాను పదం, చరిత్ర సృష్టించిన తెలుగుదేశం పార్టీ, జనసేన అండకో కూటమికి శుభాభినందనలు తెలియజేస్తాను. నేను మీ దగ్గర చెప్పినా, ఎక్కడ చెప్పినా 105 స్థానాలు బేస్గా ఉంటుంది. ఇవాళ కాదని, సంవత్సరం నుంచి గత 2023 మార్చి నుంచి చెప్తున్నాను. ఉన్నటువంటి అద్భుతమైన జరిగిపోతుంది. భయంకరమైన వ్యతిరేకత ఆనాడే వచ్చింది, బయట కనపడేది వేరుంటుంది. అది డిసెంబర్ నాటికి 125, 130 స్థానాలు కూడా దాటిపోవచ్చు అని చెప్పాం. కానీ బీజేపీతో కలవడం వల్ల మళ్ళీ 100, 105 బేస్ ఉంటున్నాను. ఆఖరిలో అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ మేనిఫెస్టో కంపేర్ చేసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ 4000 ప్లస్ 2-3 నెలలు తిరిగి పెన్షన్లు ఇస్తాము, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్స్, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఎంత దూరం తీసుకెళ్తారు. మోస్ట్లీ 135 స్థానాలు అనుకున్నాం. కానీ అద్భుతం జరిగితే 160 స్థానాలు వస్తవచ్చు. ఒక అద్భుతం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి పోటీలో మళ్ళీ మహిళలు 60% అయితే పోటీలు ఉండొచ్చు అని. కానీ ఒక సైడ్ అద్భుతం జరిగింది, 164 స్థానాలు. ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. అవును. ఎందుకంటే 1994లో సరే ఇక్కడ 23 స్థానాలు ఉద్దేశం, 1994 295కి 26 స్థానాలు వచ్చి ఇవాళ అది ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. చూశారు 294లో 26 అంటే దాదాపు 9% వచ్చింది. ఇవాళ కూడా నేనేమన్నా అంటే ఇది చరిత్ర, ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్ర 11 స్థానాలు. అందువల్ల ఇది ఎలా వచ్చిందో ఒక సైలెంట్ విప్లవం కాదండి. అనేక వర్గాల కొంతమంది మాట్లాడతా ఇది
ఈవీఎంలు అంటున్నారు. మోడీ గారు ఇక్కడ ఈవీఎంలు ఏర్పాటు చేశారని అనుకుంటుంది. ఆయన ఇక్కడ చేసుకున్నప్పుడు మధ్యప్రదేశ్లో చేసుకుంటారా లేదా ఇంకోటి చేసుకుంటారా నాకు తెలియదు, కానీ ఆరోపణ ఇక్కడ మాత్రం జరగదండి. ఇంతకుముందు 141 స్థానాలు వచ్చినప్పుడు కూడా వైకాపా వస్తుందని మేము చెప్పినప్పుడు కూడా స్పష్టంగా చెప్పాను. అంతకుముందు ఏం చెప్పాను, కేసీఆర్ గారు మనకు రేవంత్ రెడ్డి గారు ఎలా అవుతారని చెప్పాను. ప్రతి విషయం గత 10 సంవత్సరాల నుంచి నాది ఒక రికార్డులో ఉంది, మీ దగ్గర అందరి దగ్గర వెరిఫై చేసుకోండి. 10 సంవత్సరాల నుంచి అక్యురసీ అంటే వస్తుందనే మాట సత్యమే, కానీ లాస్ట్ టైం 141 అంటే 151 వచ్చింది. ఇవాళ సరే 120 130 స్థానాలు మాక్సిమం అనుకుంటే 164 తింటారు. సరే అది అయిపోయింది. సరే సెకండ్ పాయింట్, మీరు అందే కేంద్రంలో 1996లో చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పారు. సరే ఏ పెద్ద చక్రం చిన్న చక్రాన్ని ఏడం చేసే వాళ్ళని చేసుకునేవ్వండి. ఇవాళ ఘంటాపదంగా చెప్తున్నాను, ఆ రోజు ఆయన ప్రధానమంత్రి నిర్ణయించడంలో రాష్ట్రపతి నిర్ణయించడం 1999 తర్వాత కూడా అద్వానీ గారిని ఇటు పక్కన వాజ్పేయి గారు ఫోటో వేయండి, జనాలు తెలుస్తుంది ఎవరైనా. ఆయన పార్టీ నేను సంబంధం లేదు, అనేక విషయాలు తప్పు చేసినప్పుడు ఇచ్చాను, మంచిగా చేసినప్పుడు అభినందించాను. జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఇద్దరు ముగ్గురు నలుగురు రోజులు చేస్తూ ఉంటారు, బాధలేదు. కానీ ఆయన పక్కన ఇటు పక్కన అద్వానీ గారు, ఇటు పక్కన వాజ్పేయి గారు, అటు రైట్ సైడ్ సోనియా గాంధీ గారు, ఇటు సైడ్ రైట్ సైడ్ ఏమో మాయావతి గారు, లేకపోతే ములాయం సింగ్ యాదవ్ గారు, ఎంతమంది కూర్చున్నారు. అది రాష్ట్రపతి నిర్ణయించిన వాటిలో ఆయనే నిర్ణయించారని చెప్పగానే ముఖ్యమైన పాత్ర పోషించారు. సరే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇవాళ మేము అనుకున్న ఆశ నెరవేరలేదు కేంద్రంలో. ఈ అదానీ గారి ప్రభుత్వం పోవాలని కోరుకున్నాం. గౌతమ్ అదానీ గారు అండుకో ఒక 10 మంది వ్యాపారస్తులు, గుజరాత్ లో పెద్ద వ్యాపారస్తుల ప్రభుత్వం ఇది ఉండకూడదు. క్రోనీ క్యాపిటలిజానికి చిహ్నం ఒక సర్వసత్తాక గణతంత్ర రాజ్యమైన మన దేశం యొక్క హక్కులన్నీ ఆ వ్యాపారుల చేతిలో ఉండిపోకూడదు అని చెప్పి అనుకున్నాం. కానీ దురదృష్టం వాళ్ళు 200 సీట్లు లోపు వస్తే ఖచ్చితంగా మల్లికార్జున ఖర్గే లాంటి ఒక అపారమైన అనుభవం కలిగిన వాడు, చదువుకున్నవాడు, అంటే మై లెక్కాయి పడాయి కుచ్చిపోయి మాలు మేరొక అని చెప్పి ఆల్ పొలిటికల్ సైన్స్ లో కంప్యూటర్ లో ఆ రోజే రాని రోజుల్లోనే సర్టిఫికేట్ సంపాదించిన వారని. అసలు ఏం చదువు మన ప్రధానమంత్రి ఏం చదివాడు తెలియదు. ఎక్కడ టీఎంఆర్ అని చెప్పిన దగ్గర రైల్వే స్టేషనే లేదు అప్పటికి. मेरा बचपन में मैं कलकत्ता गया उधर मेट्रो देखा बचपन में అంటే 30 సంవత్సరాలు కానీ మెట్రో రాలేదు. ఇది 30 సంవత్సరాలు ఇస్తాడు బచపన్ అనుకుంటున్నారా? ఏది నిజం ఏదో సరే అది పక్కన పెడదాం. కానీ ఈ గుజరాతీ వ్యాపారులు ఏదైతే ఉన్నారో, నా గుజరాతీ వ్యాపారులు అందరంటే కోపం లేదండి, వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళ ఆధిపత్యంలో ఈ దేశం ఉండకూడదని భావిస్తున్నాను. దాని దురదృష్టవశాత్తు ఎందుకంటే వాళ్ళకి 230 స్థానాలు 40 స్థానాలు వచ్చేసింది ఇది ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఇది దురదృష్టకరం. నేను 220 వచ్చిన ఆ నితిన్ గడ్కరీ గారు ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంటే ఉంటుంది, ఎవరికి ఒక కొంచెం కూడా హాని చేశారని చెప్తున్న వ్యక్తి కాదండి ఆయన. సాంప్రదాయం కలిగిన వ్యక్తి, కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. మేము 2-3 సార్లు మాట్లాడినప్పుడు మా ప్రాంత సమస్యల మీద, అలాగే ఖచ్చితంగా ఇవాళ పోలవరం మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి, నిధులు ఇవ్వాలంటున్న వ్యక్తి, ఇవ్వకూడదని అడ్డం పడింది గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు. ఎవరైనా రమ్మని నేను ఆ లెటర్స్ ఇస్తాను. ఉమాభారతి గారు షూట్ చేశారు లెటర్స్, ప్లీజ్ మనం విభజన హామీలు ఆంధ్రప్రదేశ్ కి పోలవరం కట్టాల్సిందే, నువ్వెవరైనా చెప్పడానికి ప్రైమ్ మినిస్టర్ అన్నట్టు. ఎస్, ఇవాళ ఆశ్చర్యపోతారు. మీరు అది కూడా పంపిస్తే దీంట్లో పెట్టండి, ఒక సెపరేట్ నీటిపారుదల సబ్జెక్ట్ తీసుకుందాం. అలాంటిది వాళ్ళు వెళ్ళిపోతే మనం ఆంధ్రప్రదేశ్ కొంచెం బాగుపడుతుంది. ఇప్పుడు ప్రత్యేక హోదా ప్యాకేజీ కాకపోయినా ఏ ప్రధాని ప్యాకేజీ విత్ ఆల్ ఇన్సెంటివ్స్ వాటితో వచ్చి అన్ని కూడా వచ్చి ఉంటే, అలాగే విభజన హామీలు రాయలసీమ ఉత్తరాంధ్రకి ఎవరు మాట్లాడలేదండి, ఇవన్నీ వచ్చి ఉండే అనుకున్నాం. కానీ ఇవాళ 2 విషయాలు, వాళ్ళ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కాకుండా ఇండియాలోకి వెళ్తే ప్రత్యేక హోదా ఇస్తామన్నట్టు వార్తలు వచ్చినాయి టర్మ్స్ సెంట్రల్ న్యూస్ ఛానల్స్ లో కూడా. ఇవాళ అలాంటి సందర్భంలో వాళ్ళకి వెళ్ళొచ్చు కానీ చంద్రబాబుకి వెళ్ళాలని చెప్పారండి. కానీ సార్ ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇదే ఇండియా కూటమికి చంద్రబాబు నాయుడు ఒక వరంలాగా అనిపించట్లేదా? ఎందుకంటే ఇదే దేశంలో చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పే అవకాశం లేదని మీరు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా పిఎం ఆఫర్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నాయి వార్తలు, ప్రధాన పత్రికల్లో కావచ్చు. ప్రధానమైన నరేంద్ర మోడీ గారి చేతుల్లో కాదండి, అదానీ గారు అలాంటి ఆఫర్లు ఎవరు గుజరాతీ పాలకులను కోరుకుంటారు. నేను అనేది కదా ఇండియా కూటమి నుంచి అంటున్నా, ఇండియా కూటమి నుంచి కాదు, ఇండియా కూటమి నుంచి. సింగ్ గారికి, నితిన్ గడ్కరీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మన సూపర్ పిఎం అదానీ గారి పదవులు ఎవరు? ఇది వాట్సాప్ మెసేజ్ అనుకుంటున్నాను.
కాదు కాదు, ఇండియా కూటమి నుంచి ఇలాంటి ఆఫర్ ఏం రాదు. పదవి వచ్చిందండి. మన మన అదానీ గారు మనిషి ప్రకటించారే बीजेपी हेड क्वार्टर्स లో, मैं प्रमाण स्वीकार करूं, मैं हमारा सहयोगी చంద్రబాబు అద్భుత ప్రదర్శన కియా और నితీష్ కుమార్ కియా అని మాట్లాడి ముందర జనాలు గొడవ చేస్తారని రెడీగా ఉన్నాడు ఆయన. అదానీ గారు ఒప్పుకోరండి వాళ్ళ మన దేశాన్ని వదిలిపెడతానికి, మన దేశం మీద ఆధిపత్యం వదిలిపెడతానికి ఆయన ఎందుకు ఒప్పుకుంటారు? ఓకే, వీళ్ళ చేతుల్లో లేదండి. నా తెలుగు నాట 5 వ్యాపారస్తులను అడ్డంగా వేసేసి ఒక జీవీకే రెడ్డి గారు ఎవడైతే ఏ జిల్లా అయితే ఏంది, ఏ కులం అయితే ఏంది, నా తెలుగు బిడ్డ, ద సన్ ఆఫ్ సాయిల్, ఆయన కోవిడ్ పీక్ టైంలో పిలిపించి, బొంబాయి పిలిపించి, లేకపోతే ఈడీలు పిలిపించి జైలు వేస్తాం, కోవిడ్ పేషెంట్ తో పెడతామని చెప్తారు. 82 సంవత్సరాల 80 సంవత్సరాల మనిషిని. ఆయన నెల్లూరు జిల్లా ఉండొచ్చు, బామూరు జిల్లా కుమార్తె, మహబూబ్ జిల్లా గద్వాల రాజు సోంభూపాల్ వారి కుటుంబానికి ఇచ్చున్నారు. కానీ ఇవాళ ఎలాంటి పరిస్థితుల్లో మోస్ట్ ప్రెస్టీజియస్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా ఇంటర్నేషనల్ ఎక్లైమ్ కలిగింది. ఇవాళ నవీ ముంబై 18,000 కోట్ల రహదారి వేసి పెట్టి నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఎలా అమ్మించారండి? మధు గారు పవర్ ప్రాజెక్ట్స్ ఎలా అమ్మారు? ఎంత మల్లికార్జున రతన పవర్ ప్రాజెక్ట్ లింకేజ్ అనేది ఎవరికి అమ్మారు? కృష్ణపట్నం పోర్టు విశ్వేశ్వరరావు గారిది. ఇవాళ సెల్స్ కూడా మొత్తం ఎలా అడ్డంగా కాజేశారు. అవును, గంగవరం పోర్టు డివిఎస్ రాజు గారి, సచిన్ కంప్యూటర్ రామలింగరాజు గారి తోడెల్ట్ గారిది. ద డీపెస్ట్ పోర్ట్ ఇన్ సౌత్ ఈస్ట్ కోస్ట్ ఇన్ ఇండియా, ద క్యాప్టివ్ పోర్ట్ ఆఫ్ స్టీల్ ప్లాంట్. నరక యాత్ర పెడతానే వాళ్ళ స్టీల్ ప్లాంట్ ని మూసేయడానికి కాదు, కోలికీలు ఇవ్వకుండా వాళ్ళ కోట్లు. ఇంత ఇవన్నీ తీసుకుందా కాదాని గారే. ఈ దేశంలో 10,000 50,000 కోట్లు అనే అనేవాళ్ళు 20 లక్షల కోట్లు కూడా సంపద చేరుకున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా 20 లక్షల కోట్లు ఉంటారు. ఎందుకు వదులుతారు దేశాన్ని వాళ్ళ మనుషుల నుంచి? నేను బీజేపీకి వ్యతిరేకం కాదు. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారికి శాల్యూట్ చేస్తా. నా దేశం కోసం, నా కాశ్మీర్ కోసం ప్రాణం అర్పించాడు. వాజ్పేయి గారి కోసం నేను ఆయన ఎంతోగానో గౌరవిస్తాను. కానీ ఇదేమిటండి, ఒక మేనిఫెస్టో వేసుకుని ఆప్కి ఔర్ ఏక్ బార్ మోడీకి సర్కార్ కోసం బంద్ చేయడానికి వెళ్ళారా నితీష్ కుమార్ గారు వీళ్ళందరూ? అవును, ఫోటోలు వేసింది. బహుశా ప్రపంచ చరిత్రలో కిమ్ గారు కమ్యూనిస్ట్ పార్టీకి ఉంటారు. ఆ కమ్యూనిస్ట్ పార్టీ సాధారణ సెక్రటరీ కింద నామినేషన్ చేస్తారు. ఇది వేసిన ఆయన కూడా 53 ఫోటోలు వేసుకోడు. హిట్లర్ కూడా, పుతిన్ గారు కూడా వేసుకోరు. కానీ పుస్తకం ఉంటే 53 ఫోటోల ప్రపంచ చరిత్రలో రికార్డ్ అండి ఇది. ఈవెన్ ఈ ఉగాండ ఎక్కడెక్కడ వేసుకుంటారో కూడా నాకు తెలియదు. ఓకే, కానీ అందుకని అలాంటి పార్టీ నేను ఒకటే చెప్తున్నా వాళ్ళు చంద్రబాబు గారు. నేను ఆయన స్పెసిఫిక్ గా వేరే మనిషితో మాట్లాడితే వారు మాట్లాడినట్టున్నారు. నేను వెళ్ళను అని చెప్పారు. ఈయన ఒక్కళ్ళైతే కుదరదు. నితీష్ గారు వాళ్ళంటే కూడా ఇంకో ఇద్దరిని కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. వెళ్తే కనీసం ఆ రోజు ప్రత్యేక విభజన ఇస్తే భావితరాలు బాగుపడితే మంచి అవకాశం వచ్చింది కదా. అదే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తే ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసినట్టు అవుద్దా కాదు? ఎందుకంటే మనకు ప్రత్యేక హోదా మేమేమంటున్నాం, ఆయన మాట మార్చుకుంటాం కాదు, ఆయన బలవంతాన జైల్లో పెట్టి తీసుకెళ్లి కూర్చోబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. అంటే దక్షిణ భారతదేశం స్టాల్ వాట్ లీడర్ లాంటి చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారు, గౌరవ హోంమంత్రి అమిత్ షా గారు ఆ అనుమతి తీసుకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళి ఇవాళ యాక్షన్ ప్లాన్ చేయించగలుగుతారా? చిన్నపిల్లలమా? క్యాబేజీ పూలు పెట్టుకున్నావా? వాజ్పేయి గారి ప్రభుత్వంలో జరుగుద్దా ఇది? అద్వానీ గారు ఉంటే జరుగుద్దా? కాదండి. మురళీ మనోహర్ జోషి గారు ఉంటే జరుగుతుందా? వెంకయ్యనాయుడు గారు ఉంటే సాగుతుందా? కాదు. రాజ్నాథ్ సింగ్ గారు ఉంటే కాదు. అందువల్ల బలవంతాన్ని నేను చెప్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని చేశారు కాబట్టి ఇవాళ కక్షాదిని తీర్చుకోమని అంటలేదు. దయచేసి ఆ ప్రయత్నించండి. ఆంధ్రప్రదేశ్ భావితరాలు బాగుపడతాయండి. ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ 2,000 కోట్ల లోప. 2014 అంతా 19 కూడా అంతే 12,000 కోట్ల లోపే పెరగలేదండి. దానికి 50 ఏళ్ళు అక్కర్లా. 19 నుంచి 24 లోపల ఈ మహానుభావులు ఆ పాత అంతే. అందువల్ల ఏదో 1-2 కర్మాగారాలు వచ్చినాయి, అస్సాంలో కూడా వచ్చినాయి కాదు. ఖచ్చితంగా విభజన హామీ ఇన్సెంటివ్స్ రావాలి, హోదా రావాలి. బ్రహ్మాండమైన ఆపర్చునిటీ. డూ రెస్పెక్ట్ టు ఆనరబుల్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ డిజిగ్నేటెడ్ గా శాసనసభ సమావేశం జరగకపోయినా అన్అఫిషియల్ గా అయినా సరే కాబోయే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తాను. నిన్న తెలుగు జనసేన పార్టీ ప్రముఖులు సత్య గారు కూడా స్పష్టంగా చెప్తా, అఖిల పక్షం మేము వేయించి వాళ్ళ ప్రత్యేక హోదా రాష్ట్రం గురించి అడుగుతా ఉన్నారు. నిజంగా వాట్సాప్ చెప్తున్నాను వాళ్ళకి. వాళ్ళ రాష్ట్రం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కలిసి రమ్మనండి.
అదే 11 సీట్లు ఏముంటే ఉంది, మీరు ఎలా వేయలేదు అఖిలపక్షం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో దెబ్బలాడామో వేయించాం, మీరు బహిష్కరించారు. ఇవాళ రండి తెచ్చుకుందాం, ఉమ్, ఇవాళ భావితరాలు బాగుపడుతుంది. అందువల్ల ఒక రెండో విషయం ఉంది. ఉమ్, చంద్రబాబు నాయుడు గారికి వారు చెప్పిన మిత్రులు చెప్పిన సమాచారం ప్రకారం కాదు వెళ్ళాలన్నారు. ఓకే, మీరు విద్యతో కూడిన నిర్ణయం తీసుకుంటారు అనుకుంటాం డెఫినెట్ గా. ఇవాళ అవకాశం వచ్చింది, ఏం చేయాలి? తక్షణమే ఎన్డీఏలో మీ శక్తి యుక్తులందరూ ఉపయోగించి, మీ యొక్క పాత స్నేహ సంబంధాలని వాళ్ళందరినీ ఉపయోగించి మీరు తక్షణమే ఆఖరికి ఈ అదానీ గారి కంపెనీని మార్చండి. ఉమ్, మీకు అత్యంత మిత్రులుగా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ కోసం మీరు ఆయన దగ్గరికి వెళ్తే నాగపూర్ వెళ్తే ఆయన అందుకనే కక్ష కట్టారంట గుజరాతీ పాలకులు మీ మీద. ఉమ్, మీరు ఆ రోజు పోలవరం కోసం అవుతే చెప్పండి, నాగపూర్ వెళ్ళి అయ్యో సెటిల్ చేసి సెక్షన్ 3 ప్రకారం దాని ప్రకారం సెటిల్ చేసుకుని కొంచెం ముందుకు తీసుకెళ్లారు. అసలు ఆయన్ని కలవటం ఏంటంటే కక్ష కట్టేశారంట గుజరాతీ పాలకులు మీ మీద. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అవకాశం వస్తే ఆ నితిన్ మీ మిత్రుడిగా ఉన్న భావిస్తున్న నితిన్ గడ్కరీ గారు, మీరంటే అభిమాన రాజ్నాథ్ సింగ్ గారు, సరే వెంకయ్యనాయుడు గారు అయితే షెడ్డుకు పంపించారు అనుకోండి, కావాలని గుజరాతీ వ్యాపారులు ఇద్దరు. మీరు దయచేసి గుజరాతీ వ్యాపారులు అందరూ నేను అంటలేదు, రెస్పెక్ట్ దమ్ అదర్వైజ్. వాళ్ళ అదానీ గారి పార్టీలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి మంచి ఆపర్చునిటీ వచ్చింది. మీరు వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం అయి ఉండొచ్చు, మీరు డిమాండ్ చేయొచ్చు. ఇప్పుడు మీ పార్టీలో ముఖ్యమంత్రి కింద చింతనేని ప్రభాకర్ గారిని పెడతా అనుకోండి, మంత్రిగా ఓకే అనుకో, ముఖ్యమంత్రిగా పెడతా అంటే బీజేపీ అబ్జెక్ట్ చేసింది అనుకోండి, ఏం చేయాలి? మీరు ఒప్పుకుంటారా? కుదరదు అంటారు. వాళ్ళ బల మీద మీరు ఇప్పుడు ఆధారపడలేరు, మీ బల మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారు. దయచేసి గమనించండి, స్టేట్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ జనరేషన్ ఇంట్రెస్ట్ చాలా అవసరం దీంట్లో. మిమ్మల్ని ఎవరో తప్పట్టరు. మీరు మిగతా ప్లీజ్ గో యూజ్ యువర్ గుడ్ ఆఫీసెస్. చక్రం అది ఎలా చక్రం తిప్పుతారు, చక్రం తిప్పండి. రాష్ట్రానికి, మన రాష్ట్రం కాదు, తెలంగాణ కూడా మన రాష్ట్రమే. నేను విశాఖపట్నం నన్ను చూసాను, సెలబ్రేషన్ అన్నారు, హోటల్ రూమ్స్ ఏమీ లేవండి ఇక్కడ, ఏదో హడావిడి చేశారు. సరే వాళ్ళ సంగతి వదిలేసేయండి. తెలంగాణ కూడా మీరు మన రాష్ట్రం, మీ రాష్ట్రమే, ఒక తెలుగు రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారు కూడా 10 సంవత్సరాలు పరిపాలించిన రాష్ట్రం, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు ఉన్న రాష్ట్రం. ఆ చరిత్రలో రికార్డు ఎవరు జరపలేదు. అందువల్ల మీరు మనకి ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకు తోటి సహోదరుల నుంచి వచ్చిన వాళ్ళు, తెలుగు తల్లి బిడ్డలం, రెండింటికి లాభం చేయొచ్చు. వాళ్ళకి నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, ఐటీఆర్ నరక యాత్ర పెట్టేశారు తెలంగాణ కూడా. నీటిపారుదల మీద, ఐటీఆర్ మీద, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ లేదు, దాన్ని ఏమో స్కేల్ డౌన్ చేశారు. గమనించమని చెప్పి కోరుతామని మై రిక్వెస్ట్. సో ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్నాళ్ళు ఉద్యమాలకి విరామం ఇవ్వాలి. మా రిక్వెస్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు మాత్రం తెలియజేయవచ్చు. కొన్నాళ్ళు వారిని ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతారని భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఒకప్పుడు 2019 మే 30వ తారీఖున 45 రోజులు టైం ఇచ్చాం. టైం ఇచ్చి జూలై 15 నుంచి కలెక్టరేట్స్ మనం ముట్టడి మొదలు పెట్టాం వేలాది మంది విద్యార్థులతో. 90% మేజర్ మీడియా వేయలేకపోవచ్చు, మిగతా ప్రజలు తెలియపోవచ్చు. ఉధృతంగా ఉద్యమం చేసామండి. 2019 కంటే తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసాం. ఢిల్లీలో ఎంతమందికి అంతమందికి వచ్చాం. ఆ పార్లమెంట్ ముట్టించి ఇక్కడంతా రాష్ట్రం అంతా అనేకం పాదయాత్రలు, బస్సు యాత్రలు ఎన్నో చేసాం. ఇప్పుడు ఖచ్చితంగా కొంత సమయం వాళ్ళు ఇవ్వాలి. అప్రహితమైన మెజారిటీ వచ్చింది. ఇప్పుడు కేంద్రంలో భాగస్వామ్యం కూడా ఉంది, మంత్రి పదవులు కూడా వస్తున్నాయి. మంత్రి పదవులు వస్తే తొందరగా లాభం ఏమో, కానీ అది కాదు, ఈ ప్రత్యేక హోదా విభజన హామీ వస్తే అందరికి లాభం. రాయలసీమ ఉత్తరాంధ్ర కూడా రావాల్సింది. మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మోస్ట్ ఇంపార్టెంట్. పోలవరం ప్రాజెక్ట్ లో రిహాబిలిటేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది కేంద్రం ఇవ్వాలి. ఎవరో దుర్మార్గం వచ్చి మన మోడీ గారు వచ్చి, గుజరాతీ పాలకులు వచ్చి మీ తాట తీసి మీతో అది కట్టిస్తారంటే దుర్మార్గం. అలా కూడా తెగపడతారండి వాళ్ళు. అదే మరి ఇప్పుడు మీ లెక్క ప్రకారం సరే మీరు అనుకున్నది జరిగింది, కానీ ఇప్పుడు మీరు అనుకున్నవన్నీ ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా కావచ్చు, తర్వాత స్టీల్ ప్లాంట్ విషయంలో కావచ్చు, పోలవరంలో కావచ్చు, అన్నీ జరుగుతాయని అనుకుంటున్నారా? హలో చెప్పండి. అదే మీరు అనుకున్నట్టుగా ఈ ప్రత్యేక హోదా కావచ్చు, స్టీల్ ప్లాంట్ విషయంలో కావచ్చు, అదేవిధంగా పోలవరం విషయంలో కావచ్చు, అన్ని పర్ఫెక్ట్గా జరుగుతాయని మీరు ఆశిస్తున్నారా? లెట్ us hope for the best అండి. పాజిటివ్ థాట్స్ తో మనం వెళ్ళాలి. ఇవాళ ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. అవును. ఇవాళ ఒక వీడియో వేయండి. చంద్రబాబు నాయుడు గారిని బలవంతాన్ని 2014లో కూర్చుని లాక్కుని కూర్చోబెట్టారు. సిట్ అని ఇవాళ చాలా వైరల్ అవుతుంది.
మీరు దయచేసి ప్రధానమంత్రి కూర్చోబెట్టండి, కూర్చోండి అన్నట్టు వస్తుంది వైర్లింగ్. అదే కదా, ఆ తరుణం కోసం ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా. అందుకని అది ఊరిని సరదాగా పెట్టినట్టున్నారు. బట్ నేను ఇవాళ ఆపర్చునిటీ వచ్చిందండి ఇవాళ. అవును, ఆపర్చునిటీ వచ్చింది. అవును అవును. పైగా చంద్రబాబు నాయుడు తెలియదు, ఈ దేశంలోనే ఒక సీనియర్ మోస్ట్ గా ఉన్న ముఖ్యమంత్రుల్లో ఆయనే సీనియర్ మోస్ట్. అవును అవును అవును. ఆయనే సీనియర్ మోస్ట్ ఈ దేశంలో ముఖ్యమంత్రులు. ప్రకాష్ సింగ్ బాదల్ గారు ఉండేవారు, దురదృష్టం చనిపోయారు. మన హోదాకి మద్దతు ఇచ్చారు. ఆ సమయకి అందరికి కూడా వెళ్ళొచ్చాం ఆయన దగ్గరికి. ఓకే. అందుకని ఒకటే చెప్తున్నాను, ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. అవును, అదృష్టవశాత్తు వచ్చింది. అందువల్ల దీనికి ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇస్తాయి. అంటే ఇది లేకపోయినా అసెంబ్లీలో సిపిఎం పార్టీకి అరకులో 1,20,000 1,30,000 ఓట్లు వచ్చింది. అక్కడ క్యాండిడేట్ ఓడిపోయింది చాలా తక్కువ ఓట్లతో. సో అదే, సో ఏదేమైనా మీరు నేను కోరుకుందాం, తప్పకుండా ఈ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు వినియోగించుకోవాలని కోరుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం. అలాగేనండి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం.